నమస్కారం హెచ్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ముఖ్యమంత్రి జగన్ విఫలం. కూటమి ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన కూటమి ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. పట్టణంలోని 24, 33 వార్డులకు చెందిన పలువురు వైసీపీ మహిళలు జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేనలో చేరిక. రాష్ట్రంలోని బీసీ వర్గాలకు అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీలు ఎన్ని వచ్చినా బీసీలు రజకులు టీడీపీకి అండగా నిలిచారని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్రంలోని బీసీ వర్గాలకు అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీలు ఎన్ని వచ్చినా బీసీలు రజకులు టీడీపీకి అండగా నిలిచారని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గురువారం స్థానిక కొత్తపేటలోని రాధాకృష్ణ కళ్యాణ మండపంలో తెనాలి నియోజకవర్గ రజకుల ఆత్మీయ సమావేశం ఎమ్మెల్సీ డి రామారావు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి బీసీలు రజకులు పార్టీకి అండగా నిలిచారన్నారు. అలాగే బీసీలు రజకుల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తూ వారిని ప్రోత్సహించడం జరుగుతుందని పేర్కొన్నారు. వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న రజక సంఘీయులు ఆధునిక సాంకేతికతను అలవరుచుకుని పనిచేయాలి అనుకోవటం అభినందనీయమన్నారు. పనిపై శ్రద్ధ, భక్తి ఉన్నప్పుడే కొత్త ఆలోచనలు వ్యక్తికి వస్తాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఒక వృత్తిలో ఉన్నంత మాత్రాన పిల్లలు అదే వృత్తిని కొనసాగించాలన్న నిబంధన ఏమి లేదని, ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై తమ జీవన ప్రమాణాలను పెంపొందించుకోవాలని సూచించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లగా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడానికి, రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఒక మంచి ఆలోచన, లక్ష్యం ఉన్న నాయకుడు చంద్రబాబు అని, ఆయన నాయకత్వం రాష్ట్రానికి అవసరమన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రం అన్ని విధాల ముందుకెళ్తుందని చంద్రశేఖర్ పేర్కొన్నారు. నేను యుఎస్లో బట్టలు పంపించినప్పుడు చాలా క్లీన్గా వస్తాయి, చిన్న మడత కూడా ఉండదు, అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్లో కానీ ఎక్కడెక్కడ చూసినా కూడా ఆ మిషనరీ లేదు. నేను చెప్పింది 100% కరెక్ట్. నాకే అనిపించేది అక్కడ మిషనరీ వాళ్ళతో టైఅప్ అయ్యి నేనే డ్రై క్లీన్ షాపులు పెట్టాలా అనిపించింది. అంటే ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అంతా విపరీతమైనటువంటి అప్పులమయమైపోయింది. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తాకట్టు పెట్టారో అసలు ఎట్లా ఉందో ఎవరికి తెలియదు. రేపు గవర్నమెంట్ వస్తే కానీ తెలియదు. ఆ సిచ్యువేషన్ బట్టి మొదటి 6 నెలలు 1 ఇయర్ కాకపోయినా సెకండ్ ఇయర్లో అయినా సరే తప్పనిసరిగా వీటన్నిటి గురించి ఆలోచించి ఫాలో అప్ చేద్దాం. నెక్స్ట్ అసలు జనరల్గా బీసీలు అంటేనే తెలుగుదేశం, బీసీలు అంటే తెలుగుదేశం అంటే బీసీలు. నేను ఈ మధ్య ఎప్పుడు లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ మాట్లాడుతూ ఉన్నా కూడా మనం ఎక్కువ బీసీలని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. అసలు ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ ఉండదు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేనే మీరు అడగండి. సపోజ్ అసలు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు కలిశారు? అసలు ఆయన దగ్గరికి వెళితే ఆయన ఎవరికి కుర్చీ ఉండదండి. ఎవరికి కుర్చీ వేయాలో వేయకూడదు కనసాగతో తెలుస్తారంట. అంటే ఆత్మాభిమానం లేనటువంటి, ఆత్మగౌరవం లేనటువంటి పోస్టులు ఎన్నుంటే మాత్రం ఉపయోగం ఉంది. నేనంటే అసలు తెలుగుదేశం పార్టీలో నాయకుల పేరు చెప్పమంటే మనం 5-6 పేరు చక్కగా చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎర్రన్నాయుడు గారు, బాలయోగి గారు, దేవేంద్ర గౌడ్ గారు, కళా వెంకట్రావు గారు, లేదా ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు, ఇట్లా మనం పేర్లు చెబుతాం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో అంటే మనం ఏ పేరు చెప్తాం? మీరు చెప్పండి. చక్కగా ఒక 5 నాకు గుర్తొచ్చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అయోధ్యానారాయణ రెడ్డి గారు, వీళ్ళు తప్పించి బీసీ నాయకుల్ని తయారు చేసినటువంటి పరిస్థితి నాకు ఎక్కడ ఇప్పటివరకైతే లేదు. కాబట్టి అదొకటి మీరు ఆలోచించాలి. కాబట్టి ఇప్పుడు నన్ను నమ్మి ఇక్కడ పెట్టండి, మీకు ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని నేను ఎకరాలు ల్యాండ్ ఇస్తా, మిమ్మల్ని ఎవరు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయరు. నేను అడిగేది 3 మంచి బిల్డింగులు కట్టండి, మంచి ల్యాబ్స్ పెట్టండి, మంచి ఫ్యాకల్టీ పెట్టండి. ఈ 3 నాకు చేస్తే నేను మీకు ఏది కావాలన్నా అది చేస్తాను. ఇదే వేరే విధానం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎవరన్నా అలా పెట్టే పరిస్థితి ఉందా? ఫస్ట్ అసలు వీళ్ళు వెళ్ళగానే నాకేది చెప్పు, తర్వాత నీ సంగతి అంటారు. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజున నాయకుల అవినీతి జరిగినప్పుడు రాష్ట్రంలో మొట్టమొదటిగా ఇబ్బంది పడే వ్యక్తులు పేద వ్యక్తులు.
దేశం అంతా తెలిసిపోయింది. ఇండస్ట్రీస్ ఉండేవాళ్ళకి, ఇన్వెస్టర్లకి ఎందుకు మాకు దరిద్రం, ఎక్కడ హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, ఇంకా మహానగరాలు ఎన్నో ఉన్నాయి, అక్కడ పెట్టుకుంటాం, మేము వచ్చి ఇక్కడ మీతో ఇబ్బంది పడాల్సిన. కియా ఫ్యాక్టరీని తీసుకురావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ పెడితే ఆ చుట్టుపక్కల వాళ్ళంతా సరే రోజు వాళ్ళ దగ్గర పోయి కూర్చొని డబ్బులు ఎన్ని రోజులను భరిస్తారు ఎవరైనా, ఏ ఇండస్ట్రీ వాళ్ళైనా. ఇది పరిస్థితి. నేను ఖర్చు పెట్టాను కదా అని చెప్పి నువ్వేదో 10-20 కోట్లు ఖర్చు పెట్టేసి 200 కోట్లు 300 కోట్లు దోచుకుంటా అంటే ప్రజల సొమ్ము ఎలా ఊరుకుంటాం? దాన్ని ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, వ్యవసాయం లాంటి వాళ్ళు, నారాయణ మనోహర్ లాంటి వాళ్ళు తప్పకుండా వస్తాం, వచ్చి ఇవన్నీ అడుగుతాం. ఏదేమైనప్పటికీ మీరందరూ మమ్మల్ని ఈరోజు ఇలా స్వాగతించినందుకు మనస్ఫూర్తి అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జనసేన పార్టీ పిఎల్సీ చైర్మన్, ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ బలహీన వర్గాల అభివృద్ధి కోసం పోరాడిన నాయకులు జనాలలో ఎందరో ఉన్నారని పేర్కొన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు ఇద్దరు రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం సమిష్టిగా కృషి చేస్తున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధికి పాటుపడితే ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. రజక సంఘం నాయకులు, బీసీ నాయకులు మాట్లాడుతూ బీసీలకు, రజకులకు అండగా నిలిచిన టీడీపీ ప్రభుత్వానికి తాము మద్దతిస్తామని, ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తున్న జనసేనకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. మన రజకుల్లో ఎక్కువగా పేదరిక నిర్మూలన కోసం ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనే ఒక 3-4 అంశాలపైన చాలా లోతుగా మీరే అధ్యయనం చేసుకుని కొత్త ఆలోచనతో మీరు ఒక 6-7 అంశాలు ప్రధానమైన మనం తీసుకురాగలిగితే జాతి మొత్తానికి ఉపయోగపడుతుందనే భావన మీరు కలిగినప్పుడు తప్పకుండా ఏ ప్రభుత్వం అయినా మనస్ఫూర్తిగా ఆ కార్యక్రమాలు పూర్తి చేయడానికి మీకు అందించడానికి కోసం మేమందరం కూడా నిలబడతాం. ఎందుకంటే నేను చూశాను కదా, విశాఖపట్నంలో జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. ఆ రోజున చాలామంది ఒత్తిడి చేశారు ఆ కార్యక్రమం గురించి. పవన్ కళ్యాణ్ గారు వెళ్దాం అనుకున్నప్పుడు ఇంకో వర్గం వచ్చి అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, దాని వెంట చాలా ఉందంటారు. ఇట్లా ఏ జిల్లాకి వెళ్ళినా కూడా మనకి ఆ ఐక్యత లేకపోతే మన ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మన పేదవాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే ప్రతి ఒక్కరు పాపం వాళ్ళ పనులు మానేసుకుని రాజకీయ నాయకుల చుట్టూ తిరగలేదు కాబట్టి నాయకుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు వారధులుగా మారాలి. మీరు వాళ్ళ అవసరాలు ఏంటి మీరు తెలుసుకోవాలి. ఆ అవసరాల కోసం మీరు కొంచెం సమయం వెచ్చించి ప్రతి సందర్భంలో కూడా అదే గలం విప్పి మీరు మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. 30-40 సంవత్సరాల క్రితం బలహీన వర్గాల కోసం మనం ఎన్ని సమావేశాలు ఏర్పాటు చేసేవాళ్ళం జనాలు, ఏ విధంగా పోరాటం చేసేవాళ్ళం. ఆ స్ఫూర్తి రావాలి. ఆ స్ఫూర్తితో పాటు వర్తమాన ఆలోచన రావాలి. మా ఉమ్మడి ప్రణాళిక కూడా మీరందరూ చూస్తుంటారు. కేవలం ఎన్నికలప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి ఏదో కొన్ని వాగ్దానాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనే భావన కలగకుండా చాలా లోతుగా దాదాపు సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో నిపుణులతో కూర్చుని ఇతర రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్ కూడా పిలిపించుకుని ఏది సాధ్యం ఏది అసాధ్యం అని ఆలోచించి ఈ సూపర్ 6 కార్యక్రమం తీసుకొచ్చాం. అందులో భాగంగా బీసీ వెల్ఫేర్ డెవలప్మెంట్ కోసం చాలా ప్రత్యేకంగా మేము చాలా లోతుగా దాని గురించి అవగాహన తెచ్చుకున్నాం. గతంలో మనకి ఫైనాన్స్ కార్పొరేషన్లు, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లు, బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్లు ఎందుకు ఏర్పాటు చేస్తాం సార్ అర్థం చేసుకోండి. మీరు న్యాయం చేయగలరనే ఉద్దేశంతో ఆ బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ అదేవిధంగా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చాం. ఈరోజు కులాల్లోనే తగాదాలు తీసుకొచ్చి అందరినీ విడగొట్టి ఒకే ఒక మాట మీద ఎక్కువ మందికి పదవులు ఇచ్చేస్తామని చూపించుకుందాం అనే ఒక ప్రయత్నం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో అది ఎంత బెడిసిపోతుందో మనకి మన బిడ్డల కోసం మీరు ఆలోచించుకోండి. వాస్తవాలు కూడా మీరు గ్రహించాలి. మీరందరూ కూడా ఐక్యత తీసుకురావాలి. ఒక అంశం పైన మీరు మాట్లాడాలి. ఒక 5-6 అంశాలు మీరు గుర్తించండి. ఆ 5-6 అంశాలు మా ప్రణాళికలోనూ రేపటి రోజున మనం ఏర్పాటు చేయబోయే మన ప్రభుత్వంలో కూడా దానికి ప్రాధాన్యత ఇచ్చేటట్టు మీరందరూ దయచేసి నిలబడమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీ మంచి కోసం నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా కొత్తగా మేము చేసే అనేక కార్యక్రమాలు 100% మీకు ఉపయోగపడే విధంగా మేము నిలబడతామని, మన ప్రాంతాన్ని మనం అర్థం చేసుకుందామని మీరు మనస్ఫూర్తిగా మా కూటమిని పార్లమెంట్కి మన వెంకటసాని చంద్రశేఖర్ గారిని, శాసనసభకి నాకు మీ అభ్యర్థిగా ఓటేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించేందుకే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమిగా ఏర్పడ్డాయని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల కూటమి అభ్యర్థి నక్కా ఆనందబాబు తెలియజేశారు.
రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించేందుకే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిగా ఏర్పడ్డాయని తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి అభ్యర్థి నక్కా ఆనందబాబు తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలంలోని పెసర్లంక, ఆవులవారిపాలెం, క్రీస్తులంక, గాజులంక గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అరాచక ప్రభుత్వం గద్దె దిగాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నట్లు గుర్తు చేశారు. గత 5 ఏళ్ల పాలనలో ఈ ప్రాంతంలో ఇసుక దోపిడీ ఏ విధంగా జరిగిందో అందరికీ తెలిసిందని అన్నారు. గతంలో తాను చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని వివరించారు. ప్రజలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ఊస రాజేష్, పెసర్లంక గ్రామ సర్పంచ్ వెలువల బసవరత్తయ్య, ఎంపీటీసీ వెలువల శివసుబ్రహ్మణ్యం, గళ్ల చందు, టీడీపీ నాయకులు సిగిరిశెట్టి రాఘవరావు, డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, మైనేని మురళీకృష్ణ, జొన్నలగడ్డ విజయబాబు, జనసేన మండల పార్టీ అధ్యక్షులు బొందరపాటి చలమయ్య, గాజుల నగేష్, దాది సీతారామయ్య, జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడికి పోయినా మీరు చూపిస్తున్నటువంటి చొరవ, ఉత్సాహం, అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పుడు పారదోలాలనే చూపించే ఉత్సుకత స్పష్టంగా కనపడుతుంది. ఏ ఊరు వెళ్ళినా కూడా. పెసర్లంక గ్రామంలో కూడా నేను 4వసారి పోటీ చేస్తా ఉన్నా ఎమ్మెల్యేగా. గతంలో అనేక పర్యాయాలు ఎన్నికల ప్రచారానికి వచ్చా. ఎప్పుడూ కనపడినటువంటి సంతోషం, ఎప్పుడూ కనపడినటువంటి ఆప్యాయత మరి ఈరోజు చాలా ఎక్కువగా చూపించినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే ఉత్సాహం మే నెల 13వ తేదీ వరకు చూపించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా అలసత్వం వహించకూడదు, అప్రమత్తంగా ఉండకూడదు. ఎందుకంటే అటువైపు ఉన్నటువంటి శత్రువు చాలా దుర్మార్గుడు, మనసు నిండా క్రిమినల్ ఆలోచనలే, నేర మనస్తత్వంతో ఉన్నటువంటి వ్యక్తి. అతని పుట్టుకే క్రిమినల్ చరిత్ర, ఒక ఫ్రాక్షన్ మనస్తత్వం, నిత్యం అబద్ధాలు, అధికారం కోసం సొంత బాబాయిని హత్య చేసి ఎదుటివాడి మీదకి నెట్టగలిగినటువంటి సమర్థుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన సొంత చెల్లెలు షర్మిల చెబుతా ఉంది, సునీత చెబుతా ఉంది ఎటువంటి వాడు వాళ్ళ అన్నయ్య అనేది. కాబట్టి మీరందరూ గమనించండి, ఈ 5 ఏళ్ల కాలంలో ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది మచ్చుకు కానరాలేదు. ప్రజాస్వామ్యం పూర్తిగా సర్వనాశనం అయింది. ఇలా వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టిపోయినటువంటి పరిస్థితులు మనం ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు. మరి వీరిద్దరూ ఈరోజు ఈ రాష్ట్రం గతిని మార్చాలి, రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, యువతరానికి ఒక దిక్సూచిగా నిలవాలని చెప్పి ఇద్దరు కూడా ఓటు ఎక్కడా వ్యతిరేక ఓటు చేయకూడదని ఈరోజు ఇద్దరు కలిసి ఒక కూటమిగా మీ ముందుకు వస్తా ఉన్నాం. ఇలా 4వ పర్యాయం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తా ఉన్నా. దయచేసి ఆలోచన చేయండి. 5 ఏళ్ల క్రితం చేసిన పొరపాటు మళ్ళా ఎవరు కూడా చేయటానికి సిద్ధంగా లేరు. మీరు కూడా అదే విధంగా వ్యవహరించి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నాకు మీ అందరి దీవెనలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. స్థానిక 24, 33 వార్డులకు చెందిన పలువురు వైసీపీ శ్రేణులు గురువారం జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. స్థానిక 24, 33 వార్డులకు చెందిన పలువురు వైసీపీ శ్రేణులు గురువారం జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. స్థానిక బోస్ రోడ్లోని తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మనోహర్ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి పాటుపడాలన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు కోట అక్కేశ్వరరావు, నన్నపనేని రాంబాబు, న్యాయవాది నన్నపనేని వాసంతి, నన్నపనేని త్రివేణి, వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు మాజీ డైరెక్టర్ లింగినేని సుజాత, లింగినేని సాంబశివరావు, గోపిశెట్టి గోపి తదితరులు పాల్గొన్నారు. సంతోషంగా ఈ రోజున వైఎస్ఆర్సీపీలో గతంలో అనేక పదవులు అనుభవించిన వాసంతి గారు, త్రివేణి గారు, అదేవిధంగా సుజాత గారు ముగ్గురు కూడా ఈరోజు జనసేన పార్టీలో చేయడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం, అభినందిస్తున్నాం. భవిష్యత్తులో ఒక మంచి ప్రణాళికతోటి ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేయబోతోంది. ప్రజలకు ఉపయోగపడే విధంగా
ఒక మంచి ప్రణాళికతోటి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్న మార్గాన్ని ఎంతోమంది ఈరోజు ఎంపిక చేసుకుంటున్నారు. మన హాఫ్పేట నుంచి చాలామంది బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు, సీనియర్ నాయకులు చాలామంది వైఎస్ఆర్సీపీని వీడి వాళ్ళు కూడా ఈ రోజున జనసేనలోకి చేరడం జరిగింది. ఏ విధంగా ఇది మన రాబోయే రోజుల్లో మార్పు తీసుకొస్తుందో, ఏ కారణాల వల్ల వాళ్ళ పార్టీ వీడి ఇక్కడ రావాల్సి వస్తుందో అందరికీ అర్థమయ్యే విషయమే. పరిపాలన చేతగాక నష్టం కలిగించి ప్రతి వర్గాన్ని దెబ్బకొట్టి ఊహించిన దానికి విరుద్ధంగా వీళ్ళు సమయం వృధా చేసుకుని ఏమాత్రం కూడా న్యాయం చేయలేకపోయారు. కాబట్టి చాలామందికి ఒక అసంతృప్తి, పార్టీని వీడి బయటికి రావాలి ఆలోచన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నామో ఆ ఆలోచన విధానాన్ని పెంచే విధంగా వీళ్ళందరూ కూడా తోడ్పడతారు. మహిళా నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే, మీకున్న ఆ పట్టుదల, మీలో ఉన్న ఆ శక్తిని దయచేసి ప్రజల్ని మనం రేపటి రోజున ప్రభావితం చేసే విధంగా మీరు ఉపయోగించండి. నిజాయితీగా మనం చేసిన పనుల గురించి ఏ విధంగా రాబోయే రోజుల్లో మనం ఇంకా కష్టపడి పనులు చేస్తామో వాటి గురించి వివరించండి. ప్రశ్నించిన వాళ్ళపైన ఇన్ని సంవత్సరాలు దాడులు చేశారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళ ప్రశ్నలకి వీళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. సో తెనాలి నియోజకవర్గంలో ఆ మార్పు తీసుకొద్దాం. మీరందరూ కూడా ఆ మార్పులో భాగస్వాములు. మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున వాళ్ళని ఈరోజు పార్టీలో ఆహ్వానించుకుంటున్నాం. 33వ వార్డు నుంచి అలాగే 24వ వార్డు నుంచి అనేక మంది మహిళా కార్యకర్తలు వైసీపీని వీడి గౌరవనీయులు ఉమ్మడి తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థి శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో జనసేనలో చేరడం జరిగింది. అలాగే ప్రముఖ న్యాయవాది నన్నపనేని వాసంతి, అలాగే వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు మాజీ డైరెక్టర్ శ్రీమతి లింగినేని సుజాత గారు, వారి భర్త లింగినేని సాంబశివరావు గారు శ్రీ మనోహర్ గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా సార విజయానికి కృషి చేసి గాజు గ్లాస్ గుర్తుపైన అసెంబ్లీ ఎన్నికల్లో మనోహర్ గారికి, అలాగే సైకిల్ గుర్తుపైన పార్లమెంట్ ఎన్నికల్లో పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఓట్లు వేసి గెలిపించడానికి వీరందరూ సంసిద్ధంగా ఉన్నారు. ఇలా పార్టీలో చేరిన వీరందరికీ వారు ఆహ్వానం పలికి స్వాగతించారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే పార్టీలో చేరిన వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్, జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం జన్మదినోత్సవ వేడుకలను తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ శ్రేణులు గురువారం ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహర్ జన్మదినోత్సవ వేడుకలను తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ శ్రేణులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేకును డాక్టర్ మనోహరం, నాదెండ్ల మనోహర్ దంపతులు కట్ చేశారు. జనసేన పార్టీ వీర మహిళలు నాదెండ్ల మనోహర్ దంపతులను సెలవులతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేసి డాక్టర్ మనోహరంకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ వీర మహిళలు పాల్గొని డాక్టర్ మనోహరంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులతో ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. గత 5 సంవత్సరాల కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను గ్రామస్తులు చంద్రశేఖర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ పాలన అధ్వానంగా ఉందన్నారు. రాష్ట్రంలోని రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడ్డారని, రైతుల పట్ల వివక్ష చూపిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన టిట్కో ఇళ్లను లబ్దిదారులకు అందించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజల ఆస్తులపై అజమాయిషీకి యత్నిస్తున్నారన్నారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు ప్రజలు ఓటేసి ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించే ప్రభుత్వానికి తోడ్పడాలన్నారు. కూటమి అధికారంలోకి వస్తే పేదలకు 2 సెంట్లలో ఇళ్లు కట్టించి ఇవ్వటం జరుగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత నాశనం అవుతుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రం అన్ని విధాలుగా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. స్థానిక 5వ వార్డులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల కార్యాలయాన్ని గురువారం జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్, కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించారు.
స్థానిక 5వ వార్డులో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్నికల కార్యాలయాన్ని గురువారం జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటకూరు వెంకటరమణారావు మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో 5వ వార్డులో కూటమి ఎన్నికల కార్యాలయాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. మనోహర్ను అఖండ మెజార్టీతో గెలిపించి తెనాలి అభివృద్ధికి ప్రజలందరూ తోడ్పడాలని పేర్కొన్నారు. నాయకులు వల్లెం మురళి మాట్లాడుతూ మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ను ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్లకు ప్రజలు అండగా నిలిచి ఆశీర్వదించాలన్నారు. కార్యక్రమంలో శిల్పాల శ్రీను, బాబురావు, శేషయ్య, షేక్ నసీం, గ్యాలం వేణు, అడప సంపత్రాయుడు, నాజర్, బొల్లిముంత విజయ్ కుమార్, హరిప్రసాద్, పలువురు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలయికతో ఏర్పడినటువంటి నిలబెట్టినటువంటి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారు తెనాలి నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా 5వ వార్డులో వల్లెం మురళి అండ్ యూత్ శిల్పాల శ్రీను ఆధ్వర్యంలో రంగబొమ్మ ఎదురుగా ఈ రోజున జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల కార్యాలయం నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి మరి వీర మహిళలకు, జన సైనికులకు అందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తూ మంచి మెజారిటీతో నాదెండ్ల మనోహర్ గారిని గెలిపించి అసెంబ్లీకి పంపించి మన తెనాలి అభివృద్ధికి అందరూ తోడ్పడతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. స్థానిక నందులపేటలోని 5వ వార్డులో మన జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి పార్టీ కార్యాలయం ఓపెన్ చేశాం మన నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారిని, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తనయుడు నాదెండ్ల మిత్రులు కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో గురువారం తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తనయుడు నాదెండ్ల మిత్రులు గురువారం తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామానికి విచ్చేసిన మిత్రులకు జనసేన పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమవుతూ మిత్రులు రాను సార్వత్రిక ఎన్నికల్లో గాజు గుర్తుపై ఓటు వేసి తన తండ్రి నాదెండ్ల మనోహర్ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ను గెలిపించాలని కోరుతూ తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఎలక్షన్ క్యాంపెయిన్గా 2024 ఎలక్షన్ క్యాంపెయిన్గా నాదెండ్ల మిథుల్ గారు తూలూరు గ్రామ పర్యటనగా టీ క్యాంపెయిన్గా తూలూరు గ్రామ పర్యటనకి చేసి ఉన్నారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇంకో చోట ఉంది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాళ్ళ నాదెండ్ల మనోహర్ గారి తరఫున వాళ్ళ బాబు నాదెండ్ల మిలు ఎన్నికల ప్రచార నిమిత్తం ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారి తరఫున వాళ్ళ అబ్బాయి గారు మిథున్ గారు ఈరోజు ప్రజలతో టీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ విధంగా ప్రజలతో మమేకమయ్యి గతంలో మనోహర్ గారు చేసిన అభివృద్ధి పనుల గురించి ఇక్కడ ప్రజలకి తెలియజేశారు. మనకి వినే మనిషి పాలకుడైతే, అదేవిధంగా పనులు చేసే వ్యక్తి గెలుపొందితే మనకి సంక్షేమము, అభివృద్ధి రెండు సాధ్యమని ఇక్కడ చెప్తా ఉన్నారు. మనం ఒక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అభివృద్ధి అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ ఈ అభ్యుదయ ఫలాలు అందాలని చెప్పేసి వారు ప్రజల్ని కోరుతా ఉన్నారు. మనమందరం కూడా వారికి మద్దతు తెలుపుతూ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మనోహర్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. సిద్ధం అని చెప్తున్నారు. మనం సిద్ధం దాటిపోయాము, సాధ్యం కూడా దాటిపోయాము. మనకి ఇక విజయం తథ్యం అని చెప్తా ఉన్నాను. రాబోయే 13వ తారీఖు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకి జరగబోయే ఎన్నికలకి అందరూ గ్యాస్ గుర్తు ఓటేయాలని కోరుతూ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. మనకి ఇది తాతల నుంచి, బ్రిటిష్ కాలం నుంచి కూడా ఉన్న పొలం వీళ్ళు ఇప్పుడు మన దసరాలు కానీ, పేపర్ పుస్తకాలు కానీ ఈ పనికిరావు అనేది ఉద్యోగ పెట్టాడు. దానివల్ల ఎవడాస్తి మీద ఎవడ తప్పు లేదు. అంత దుర్మార్గంగా పరిపాలన జరగబోతుంది. డెవలప్మెంట్ అంటే అసలు లేదు ఏది కూడా. కాబట్టి మీరు అంతా ఆలోచించి లేక ఓటు వేసిందిగా కోరుతున్నాం. మీ ఆస్తులు మీ కాదిక, మీ టైటిల్ నీళ్ళు కానీ మీ చెలం వాడు పెట్టిన జీవో అది. కాబట్టి మీరు అవన్నీ తెలుసుకుని జాగ్రత్తగా ఓటేసి ఎవడు వస్తూ వాడు కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. సమాజంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి సముచితమైన గౌరవాన్ని స్థానం కల్పించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని
దేవాదాయ శాఖ రాష్ట్ర సలహాదారు శ్రీకాంత్ పేర్కొన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా బ్రాహ్మణ సంఘ నేతలు గురువారం తెనాలి పట్టణంలో పర్యటించారు. స్థానిక కొత్తపేటలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సంఘీయులు రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అత్యధిక కుటుంబాలను, పురోహితులను, పేద బ్రాహ్మణులు ఆదుకున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఆలయ వ్యవస్థను కాపాడుతూ అర్చకులకు అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ధార్మిక పరిషత్తును రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు. కూటమి మేనిఫెస్టోలో బ్రాహ్మణులు కేటాయింపులు చేస్తూ చేసే ప్రకటన వైసీపీ ప్రభుత్వం ఆచరణ చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపుకు బ్రాహ్మణ సంఘాలు తమ మద్దతును తెలపాలని అన్నారు. తెనాల్లో అన్నాబత్తిన శ్రావణ్ కుమార్ గెలుపులోనూ బ్రాహ్మణులు కీలకమైన పాత్రను పోషించాలని కోరారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పి కామేశ్వర శర్మ, డైరెక్టర్ మంగనపల్లి అంజిబాబు, పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతావజ్జు పురుషోత్తం శర్మలు మాట్లాడుతూ అర్హతే ప్రామాణికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందించారని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్పై ప్రతిపక్షాలు మూకముడిగా దాడి చేయడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు నిదర్శనంగా నిలుస్తాయని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజలందరూ ప్రభుత్వ సేవలను సచివాలయ వ్యవస్థ ద్వారా చేరువ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కారణం ఎందుకు బ్రాహ్మణులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయాలి? రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ జరిగింది. చక్కటి పథకం, ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ అన్నింటిలోకి ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టడం ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి పేదవాళ్ళు, ఇంజనీర్లు, డాక్టర్లు అలాగే ప్రొఫెషనల్ కోర్సెస్ చాలామందికి చదవడం జరిగింది. తర్వాత ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల్లో సుమారు బ్రాహ్మణ వెల్ఫేర్ కింద 780 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మామూలుగా నవరత్నాల్లోనూ ఇతర స్కీముల్లోనూ బ్రాహ్మణులకి ఇతర కులాల వారిగా వచ్చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా ప్రత్యేకమైన స్కీములు కొన్ని బ్రాహ్మణులకు ఉండడం ద్వారా 780 కోట్ల రూపాయలు మొత్తం ఖర్చు పెట్టడం జరిగింది. అంచేత మనం బాధ్యతగా ఇవాళ ఆయన ఒకటే చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. గొప్ప విషయం ఏం చెప్తాడంటే, స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి గారి, ఏ పార్టీ ప్రెసిడెంట్ గారి చెప్పని విధంగా నేను నా వల్ల మీ కుటుంబంలో ఎవరికైనా మంచి జరిగితేనే ఓటు వేయండి అని చెప్తున్నాడు. ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇవాళ ప్రతిపక్షాలు ఏం మాట్లాడతాయి? 4 సంవత్సరాల పాటు మరి ఎక్కడైనా ఏమైనా మాట్లాడారా వీళ్ళు? బాధ్యత లేదా వీళ్ళు? ఇవాళ ఎలక్షన్ వచ్చినప్పుడు నానా రకాలుగా మాట్లాడుతున్నారు. అన్నాబత్తిన శివకుమార్ గారికి అందరూ కూడా ఎమ్మెల్యేగా వేయించి గెలిపించాలని, అదేవిధంగా ఎంపీగా నిలబడినటువంటి కిలారి రోసయ్య గారిని కూడా అందరూ కూడా ఓటు వేయించాలని, గెలిపించాలని అన్ని సామాజిక వర్గాలని అడగడానికి ప్రత్యేకంగా మా సామాజిక వర్గంలో ఉన్న నాయకులతో అంతా కూర్చొని ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు ప్రచారంలో కూడా పాల్గొంటున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి తెలుగుదేశం మేనిఫెస్టో బ్రాహ్మణులకు ఎప్పుడూ లేని విధంగా ఏదో బ్రాహ్మణులు అంటే ఒక మన ధృతరాష్ట్ర కౌగిలి మాదిరి ఏదో ఒకటి మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. ఇన్ని రోజులు బ్రాహ్మణులకు కనపడలేదు రాసి. ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో బ్రాహ్మణులకు మనం ఏం చేయాలి? అందులో కూడా దీంట్లో అన్నీ కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవే దీన్ని కొంచెం పదాలు మార్చి పెట్టారు. హిందూ దేవాలయాల సత్రాలు ఆస్తుల పరిరక్షణ అన్నారు. హిందూ దేవాలయాలు దేవాదాయ శాఖను అది పరిపాలించేటువంటి ధార్మిక పరిషత్తును రద్దు చేసినది తెలుగుదేశం ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు కాదా అని సూటిగా రాష్ట్ర బ్రాహ్మణులందరినీ ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా సత్రాల ఆస్తులు ఉన్నారు. పక్కనే ఉన్నటువంటి మంగళగిరిలో సదావర్తు భూములని దొంగలించి సదావర్తు భూముల్ని ఆకుపై చేసుకునేది మీది కాదా? తెలుగుదేశం ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతున్నా. అక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మరి కోర్టులో వేసి దాన్ని ఆపారు. కానీ లేకుంటే మెడ్రాసులో ఉన్నవి, ఇక్కడున్నవి సదావర్తు భూములంతా కొన్ని వేల కోట్ల భూములను ఆకుపై చేసుకోవాలన్న దురుద్దేశంతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆకుపై చేసినదే. ఇప్పుడు మళ్ళీ ఏదో శ్రీరంగ నీతుల మాదిరి చెప్తున్నారు. ఈరోజు అర్చకులకు 15,000 పెంపు, 5,000 పెంపు అన్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు BCD దేవాలయాలను ABC గుర్తించి 5,000 ఉండే వాళ్ళకు 10,000, 10,000 ఉండే వాళ్ళకు 15,000, 15,000 నాకు 20,000 రూపాయలు దాదాపు ఇది చేసి కూడా చాలా రోజులైంది. మీరేమి ఇప్పుడు చేసేది లేదు అని చెప్పి మన తెలుగుదేశం వారికి సూటిగా చెప్తున్నా. పెన్షన్ అనేది ఇచ్చాడు, ఆసరాన్ని ఇస్తున్నాడు, అన్ని పథకాలు ఆయన వల్ల మేము లబ్ధి పొందుతున్నాం సార్. అలాగే సుమారుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో 2,31,000 పెర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు. ఉద్యోగాలు లేవంటున్నారు. ఉద్యోగాలు లేకపోవడం ఏంటండి? 2,31,000 మంది పెర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాడండి ఆయన. అలాగే జిల్లాలు విస్తరించడం అభివృద్ధి కాదా? 26 జిల్లాలు చేయడం అభివృద్ధి కాదా అని నేను అడుగుతున్నాను.
ఇదివరకు 13 జిల్లాలే. మా ఊరిని కాకినాడ వెళ్ళాలంటే మా జిల్లాకి వెళ్ళే పని చేసుకోవడం రోజు పని పోయేది. ఇప్పుడు మీ ఇంటి ఒక పర్లాంగ దూరంలో మా జిల్లా వచ్చి మీ ఎంతో ఆనందపడుతున్నాం. ఖర్చులు తగ్గి అన్ని తగ్గి ఏదైనా సరే మన కలెక్టరేట్కి వెళ్ళి స్పందనలో కార్యక్రమంలో మన కంప్లైంట్ పెట్టుకున్నాం, అన్నీ పరిష్కరిస్తున్నారు. నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థను మెరుగుపరిచాడండి ఆయన. ఈ రోజున కార్పొరేట్ థియేటర్గా హాస్పిటల్స్ ఏంటి, నాడు నేడు ద్వారా స్కూల్స్ ఏంటి, ఎంత అభివృద్ధి జరిగిందండి. ఈ రోజున లేనివాడు చదువుకుంటున్నాడు కదండి, చక్కగా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నాడు. అలాగే కరోనా టైంలో ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని పని ఆయన దగ్గరుండి చేశాడు. ఈ కరోనా టైంలో ఈ చంద్రబాబు నాయుడు ఎక్కున్నారు, ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కున్నారు నేను అడుగుతున్నాను. మరి కరోనా టైంలో 2 ఏళ్ళు మరి ఎంత నలిగాం, ప్రతి వాడికి వైద్యం అందించాడు. మరి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేశాడని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి మీరు ఒక్కటే నేను అడిగింది మిమ్మల్ని మీకు తెలియపరచమంటున్నాను. 2015-16 నుంచి 18-19 వరకు చంద్రబాబు నాయుడు గారి టైంలో మన లేడీస్ యొక్క పాస్బుక్లు చెక్ చేయండి. అలాగే 2019 నుంచి 2024 వరకు లేడీస్ యొక్క పాస్బుక్లు చెక్ చేసుకుంటే ఎవరి టైంలో ఎంత అభివృద్ధి చెందింది, ఎంత లబ్ధి పొందారు మా సమాజ వర్గాన్ని కూడా నేను తెలియపరుస్తున్నాను. మనసున్న మనిషి అన్నాపతిని శివకుమార్ గారు మొట్టమొదటిసారిగా ఒక మహిళకి స్టేట్ మొత్తం మీద ఒక స్టేట్ డైరెక్టర్గా వచ్చింది అంటే అది సత్యనారాయణ ప్రసూనాంబ గారికి. అదేవిధంగా జిల్లా డైరెక్టర్గా రామకృష్ణ శర్మ గారికి, వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్లుగా ఇద్దరికి అవకాశం ఇవ్వటము, ఇక్కడ ఉన్న బ్రాహ్మణ్యానికి చేదోడు వాదోడుగా ఉండటము. కరోనా కష్టకాలంలో మరి ఇదే జ్వాలాపురం శ్రీకాంత్ గారు సుమారు ₹1,50,000 విలువ చేసే నెల్లూరు ఆనందయ్య గారి మందు తీసుకొచ్చి అన్నాపతిని శివకుమార్ గారి చేతుల మీదుగా ఈ ప్రాంతంలో ఉన్న పురోహితులకి, వంట పని వారికి, అనేక మందికి ఇక్కడ ఉన్న నిరుపేద బ్రాహ్మణులందరికీ కూడా అవసరమైన వాళ్ళందరూ కూడా మందు ఇదే కార్యాలయం నుంచి పంపిణీ చేయడం జరిగింది. చైతన్యవంతమైన ఈ తెనాలిలో ఒకటే బ్రాహ్మణులందరూ కోరుకుంటోంది, మీరందరూ పొద్దు నుంచి చూసే ఉంటారు బ్యాంకుల దగ్గర సర్వే జన సుఖినో భవంతని బ్రాహ్మణుడు అనునిత్యం ఆకాంక్షిస్తూ ఉంటాడు, అందరి మేలు అందరి మంచి కోరుకుంటుంటాడు. అలాంటి బ్రాహ్మడు ఈరోజు బ్యాంకుల దగ్గర చూసినప్పుడు తనకు రాజకీయాలకు సంబంధం లేకపోయినా అయ్యో పాపం అని చెప్పి బాధపడ్డ వాళ్ళని చాలామంది ఉన్నాం మాలో. ఎందుకంటే నిరుపేద వృద్ధులు వాళ్ళకేంటో తెలియదు. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చి వెళ్ళారు. ₹3,000 పొద్దున 5:30 అవగానే కోడిగూసి సూర్యోదయానికి ముందే ఇచ్చి వెళ్ళారు. ఈ రోజున నిమ్మగడ్డ రమేష్ అనే ఒక తెలుగుదేశం కోవర్ట్ మనిషి చేసిన పనికి పోయిన నెలేమో వాళ్ళు సచివాలయాల చుట్టూ తిరిగారు, ఈ నెలేమో బ్యాంకుల చుట్టూ తిరిగే విధంగా ఈ కూటమి నేతలందరూ కలిసి వృద్ధుల మీద వాళ్ళ ప్రతాపం చూపించుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మన యశస్సు, మన మేలు ఎవరైతే కోరతారో వారి క్షేమాన్ని మనం ఆకాంక్షిస్తాలనేది బ్రాహ్మణ జాతి నిర్ణయం. ఆ విధంగా ముందుకెళ్తున్న మనిషి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. ఈ సమావేశంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సత్య జ్ఞాన ప్రసూనాంబ, రామకృష్ణ శర్మ, పరిషత్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ ఓట్లతో గద్దెనెక్కిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కాక ఆ వర్గాలను పూర్తి స్థాయిలో అనగదొక్కారని సమతా సైనిక్ దళ రాష్ట్ర అధ్యక్షుడు పాలెటి ఉమామహేశ్వరరావు విమర్శించారు. సమతా సైనిక్ దళ సభ్యులు గురువారం తెనాలి పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమతా సైనిక్ దళ రాష్ట్ర అధ్యక్షుడు పాలెటి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దళితుల ఓట్లతో గద్దెనెక్కిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అగ్రవర్ణ కుల దురహంకారంతో ఎస్సీ ఎస్టీని అనగదొక్కాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దళితుల అభివృద్ధికి విద్య చాలా ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితులకు ఆ విద్యను అందకుండా మోసం చేశారని అన్నారు. రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేసి 1,40,000 మంది దళిత విద్యార్థుల జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. దళితుల విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసించే అంబేద్కర్ విదేశీ విద్యను పూర్తిగా ఆయన నీరుగార్చారని అన్నారు. అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి తన పేరు పెట్టుకున్న మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రద్దు చేసి దళితులకు ఉన్నత విద్యను అందకుండా చేశారని అన్నారు. దళితులు ఆర్థిక స్వావలంబన సాధించడానికి అవకాశమే లేకుండా కార్పొరేషన్ రుణాలను రద్దు చేశారని అన్నారు. సైనిక్ దళ పలువురు సభ్యులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పథకాల ద్వారా దళితులను ఎదగకుండా చేసే ప్రయత్నం చేశారని అన్నారు. ఒకవైపు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూనే వారి జీవితాలను నాశనం చేశారని అన్నారు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దళితులకు జరిగిన అన్యాయాన్ని సమాజానికి తెలియజెప్పేందుకే సమతా సైనిక్ దళ పలువురు సమావేశం నిర్వహించి దళితులను చైతన్యపరిచే ప్రయత్నం చేస్తుందని అన్నారు. రాను ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని దళితులందరూ కలిసి ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సైనిక్ దళ స్టేట్ సెక్రటరీ ఆర్ నాగేశ్వరరావు, సైనిక్ దళ స్టేట్ యూత్ కోఆర్డినేటర్ కె ఫణీంద్ర కుమార్ తదితర సభ్యులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడనేది ఎస్సీ ప్రజలకు, ఎస్టీ ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతోనే మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. ముఖ్యంగా మాకు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు ల్యాండ్ బ్యాంకులు ఉండవు, 100 కోట్ల ఆస్తులు ఉండవు. ఏదైనా చదువుకుంటే తప్ప ఈ ఎస్సీ ఎస్టీల జీవితాలు బాగుపడిన పరిస్థితి. ఆ చదువు కోసం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల చదువుల కోసం కొన్ని పథకాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఎస్సీ ఎస్టీలకు చదువులు అవసరమా అని చెప్పి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనే పథకం కింద 1,40,000 మంది పిల్లలు
ఈ రాష్ట్రంలో చైతన్య, నారాయణ, భాష్యం లాంటి ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతుంటే వీళ్ళకి చదువు చెప్పిస్తే వీళ్ళు ఎక్కడో మనకు అందకుండా పోతారేమోననే భయంతో ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనే పథకాన్ని రద్దు చేసి 1,40,000 మంది పిల్లల్ని ఒక్కసారిగా రోడ్డు పడేసిన దుర్మార్గుడు ఎవరన్నా ఉన్నా అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం. ఇక రెండో విషయం, అంబేద్కర్ విదేశీ విద్యని గత ప్రభుత్వ హయాంలో కొన్ని వేల మందిని ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ చదువుకోవడానికి విదేశాలకు వెళ్తే వాళ్ళకి ఆర్థిక సహాయం అందేది ప్రభుత్వం నుంచి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో వీళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకునేంత గొప్పోళ్ళ, ఎస్సీ ఎస్టీలకి విదేశాల చదువులు అవసరమా అని చెప్పి వాళ్ళ మీద దుర్మార్గంగా వ్యవహరించి అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని పూర్తిగా రద్దు చేసి అంబేద్కర్ గారి కాలుగోటిగా కూడా పనికిరాని జగన్మోహన్ రెడ్డి జగనన్న విదేశీ విద్య అని అంబేద్కర్ గారి పేరు తీసి పేరు పెట్టుకున్నా అంటే ఎంత దుర్మార్గుడో ఆలోచించు. జగనన్న విదేశీ విద్య అని పెట్టి ఎస్సీ ఎస్టీలకి పంపించారనుకుంటున్నారా మీరేమన్నా? జగనన్న విదేశీ విద్య అని పెట్టి ఆయన సామాజిక వర్గానికి చెందిన విద్యార్థుల్ని విదేశాలకు పంపించాడు, వాళ్ళేదో పేదలైనట్టు. ఇంత దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అలాగే ఉన్నత విద్య చదువుకుందాం అనుకున్న ఎస్సీ ఎస్టీలకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్ కానీ అన్నీ రద్దు చేశాడు. చదువుకు సంబంధించిన ఏవైతే పథకాలు ఉన్నాయో ఎస్సీ ఎస్టీలకి బుక్ బ్యాంక్ స్కీమ్ కానీ, అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ కానీ అన్నీ రద్దు చేసేసి మీరు గవర్నమెంట్ బడిలో నేను ఇచ్చే అమ్మ ఒడితో చదవడం తప్ప మీకు వేరే మార్గం లేదు అని చెప్పి ఆ 15,000 అసలు ఏ విధంగా పనికొస్తాయి ఈ సమాజంలో వాళ్ళ చదువులకి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. చదువులు ఇలా నాశనం చేశాడు. ఏదైతే మేము చదువుకొని పూర్తయిన వాళ్ళు ఏదైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏదైనా రుణం తీసుకొని ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకుందామన్నా కానీ, లేదా ఏదైనా షామియానా షాపో లేకపోతే సెంటరింగో ఏదోటి పెట్టుకుందామని ఇచ్చే లోన్లు ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్ రుణాలు కానీ, ఎన్ఎస్ఎఫ్డిసి లోన్లు కానీ, ఎంఎస్ఎంఈ కింద వచ్చే సబ్సిడీ లోన్లు కానీ మొత్తం రద్దు చేసేసి ఏదో జనాల్ని ఒక బెగ్గర్స్ లాగా చేసే విధంగా సంవత్సరానికి 15,000 ఇస్తే మా జీవితాలు మారిపోతాయని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడేమో మాకు అర్థం కావట్లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలని చెప్పుకుంటే మీరు ఏవైతే పథకాలు పెట్టారో ఆ పథకాలు ఎప్పుడైనా సరే ప్రొడక్టివిటీని పెంచుతాయని ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక కుటుంబంలో ఒక వ్యవస్థను మీరు మట్టి కల్పించి ఆ కుటుంబానికి నేను న్యాయం చేసుకున్నామని అబద్ధపు ప్రచారాన్ని ఇప్పటికైనా మానుకోవాలి. మేధావులు, చదువుకున్న వాళ్ళు, జ్ఞానులు ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఓటు వేసే విధానాన్ని మార్చుకోవాలి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారో వారికి ఖచ్చితంగా ఓటు వేయాలని సమతా సైనిక్ దళ్ ఆంధ్రప్రదేశ్ యూత్ వింగ్ తరఫున మనవి చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ ఎవరైతే దాడికి పాల్పడినారో వాళ్ళని కనీసం మాట్లాడేది కాదు కదా, ఇంతవరకు వాళ్ళకు న్యాయం చేసే ప్రక్రియ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టలేదు. అది వాళ్ళ ఇంగిత జ్ఞానానికి వదిలేస్తున్నాం. ఎందుకంటే చిన్న చిన్న వాటికి నేను ఇచ్చేసాను ఎన్ని కోట్లు పెట్టాను, నేను పెద్ద మేనిఫెస్టోని తయారు చేసి అదే బైబిల్గా ఫీల్ అయ్యే నువ్వు ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలకి ఏదైతే చేశానని చెప్తున్నావో మేనిఫెస్టోలో ఏమాత్రం చేంజ్ లేకుండా చేయడం అనేది అక్కడే మభ్యపెట్టే వ్యవహారం స్టార్ట్ అయిందని మేము గట్టిగా నమ్ముతున్నాం. కాబట్టి ఈసారి ఎలక్షన్లో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు విద్యార్థుల దగ్గర నుంచి మేధావుల దగ్గర నుంచి దయచేసి ఇలా ఏదైతే మసిపూసి మారేడికాయ చేస్తున్నారో వాటిని ఓటు ద్వారానే తిప్పుకొట్టి మరి అభివృద్ధి వైపు అందరూ ఆలోచించవలసిందిగా సమతా సైనిక్ దళ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. గురువారం స్థానిక చెంచుపేటలోని రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ అస్తవ్యస్తం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదన్నారు. మంచినీటి సౌకర్యం, డ్రైనేజీ, బ్రిడ్జిల నిర్మాణంకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో చేపట్టాల్సిన చర్యలను వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ప్రజలందరికీ అన్యాయం చేసే ల్యాండ్ టైటిలింగ్ చట్టంను అందరూ వ్యతిరేకించాలన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో
వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థిగా తనకు, ఎమ్మెల్యే అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్కు ప్రజలు అండగా నిలిచి ఆశీర్వదించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసినటువంటి రాజకీయ విధానం ఏంటంటే ప్రతి క్షణం ఓటు కొనుక్కునేటువంటి రాజకీయ విధానం. అంటే ఒక వ్యక్తికి 3,000, 5,000 వేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు కాబట్టి ఆ ఓట్లు వస్తాయనే దాంట్లోకి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని, ఒక లార్జ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ని వాటికి అలవాటు చేసేసారు. మరి వీరేమో అసలు మీరు కోరిన కోరికలు, రోడ్లు, బ్రిడ్జెస్ ఇన్ని చాలా కోరారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రకారం వాటన్నిటికీ ఓట్లు లేవు, రోడ్లకు ఓట్లు లేవు, నీళ్లకు ఓట్లు లేవు, బ్రిడ్జిలకు ఓట్లు లేవు. మౌలిక సదుపాయాలంటే ఎవడో చేస్తాడు, ఇది మనకు సంబంధించింది కాదు. ఏ ప్రభుత్వాలు అంటే చంద్రమండలంలో నుంచి ఇంకో ప్రభుత్వం వచ్చి చేస్తుందనే విధంగా ప్రజలని చీల్చిపారేశారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం అంతా అప్పులమయమైనటువంటి పరిస్థితి, 1వ తారీఖు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మీరు కూడా వాస్తవాలు అర్థం చేసుకోవాలి. మనం కోరుకునే కోరికలకి, చేయగలిగేటువంటి పనులకి. తెలుగుదేశం జనసేన కాంబినేషన్ పార్టీ తప్పకుండా ప్రభుత్వం రాబోతోంది. అది తెలిసి ఆల్రెడీ ఒక ఎకనామిక్ యాక్టివిటీ, పాజిటివ్ యాక్టివిటీ ఈరోజు మొదలైంది. మెల్లగా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగిన తర్వాత 1-2 సంవత్సరాల్లో తప్పకుండా వీటిల్లో ప్రయారిటైజ్ చేసుకొని ఎక్కువ మందికి ఉపయోగపడే పనులు, తక్కువ ఖర్చు అయ్యేవి ప్రయారిటైజ్ చేసుకొని 1 by 1 చేయడానికి నేను, మనోహర్ గారు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాం. అది మోస్ట్ ఇంపార్టెంట్. జల్ జీవన్ మిషన్ అని ప్రధానమంత్రి మోడీ గారు 14,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారు. అది 60% వస్తుంది. మనం 40% స్టేట్ గ్రాంట్ మ్యాచ్ చేయాలి. 8,000 crores కన్నా చేస్తుంటే 22,000 crores తోటి రాష్ట్రం అంతా కూడా ప్రతి ఇంటికి వాటర్ వచ్చేది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 8,000 కోట్ల రూపాయలు లేకపోవటం, ఒక 2,000 కోట్ల రూపాయలు మ్యాచ్ చేసి కొన్ని కుళాయిలు ఇప్పించారు. అది కేవలం కడప, రాయలసీమ ప్రాంతంలో చేసుకున్నారు తప్పించి గుంటూరులో చాలా తక్కువ ఖర్చు పెట్టారు. ఈ చుట్టుపక్కల జిల్లాలో ఎక్కడ ఆయన ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అందుకే అన్నీ ఆగిపోయినాయి. ఇదే కాదు, డ్రైనేజ్ సిస్టంలో కానీ లేకపోతే బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎక్కడ మ్యాచింగ్ జరగలేదు. ఇవన్నీ 1-2 సార్లు ఆలోచించి చేయాల్సినటువంటి పనులు. తప్పకుండా అవన్నీ చేసే పనిలో ఉంటాం. ఇప్పుడు కొత్తగా ఈ ల్యాండ్ గ్రాబింగ్ అనేది ఒకటి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అది ఎందుకు తీసుకొచ్చారో కూడా అర్థం కాదు. ఇది చాలా మీరందరూ కూడా పర్సనల్గా తీసుకోవాల్సినటువంటి విషయం. దీనివల్ల ఎవరికీ మేలు జరగదు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఇవనేది ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఇలాంటి కొత్త చట్టాలు తీసుకురావాలి. ఒకటి సమస్య లేదు, ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ప్రాబ్లం ఉంటుంది. మనకు అవసరమైనప్పుడు పెద్ద పెద్ద రింగ్ రోడ్లు కానీ ఏమైనా రోడ్లు వేయాలంటే, ల్యాండ్ ఎక్వైర్ చేయాలంటే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఈ సిస్టమ్ కనుక ఉంటే మనకి ఈజీగా అవుతుంది, ల్యాండ్ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి అనేది వాళ్ళ ఉద్దేశం. అయితే అది ఎక్కడన్నా మేజర్ డెవలప్మెంట్ ఉండాల్సిన ఏరియాలను ఐడెంటిఫై చేసి 1-2 తీసుకొస్తే ఓకే. కానీ ప్రతి ఇల్లు, ప్రతి స్థలము, ప్రతి పొలము అన్నీ చట్టంలోకి తీసుకొచ్చి అంటే ప్రజలను అందరినీ కూడా ప్రభుత్వ అధికారులకు బానిసగా చేసి చేయాలనేటువంటి ఒక పద్ధతి ప్రకారం ఆయన వెళ్తూ ఉన్నారు. రేపు న్యాయమూర్తులు అయ్యేది ఎవరయ్యా అంటే ఓ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, లేకపోతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళు ప్రధాన న్యాయమూర్తులు అవ్వబోతూ ఉన్నారు ఈ చట్టం వస్తే. కాబట్టి ఈ చట్టాన్ని ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకించాలి. దీన్ని అందరూ కూడా 1కి 10 మందికి చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇంకొకటి ఇక్కడ కిలార్ రోసయ్య గారు పోటీ చేస్తా, ఆయన నిన్న 2-3 ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నారు, నేను 3 రాజధానులకి అనుకూలం, ఏకైక రాజధానికి వ్యతిరేకం అని చెప్తా ఉన్నారు. ఆయన అనేది ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారంట, అందుకని ఈ రాజధాని అవసరం లేదంట. పోస్టర్లో మాత్రం నేను పక్కా లోకల్ అనేస్తాడు ఆయన. ఏంటి మాత్రం పక్కా లోకల్ అంటే ఇదే. పక్కా లోకల్ అంటే దీనిలో నువ్వు ఏ ప్రాంతానికైతే రిప్రజెంట్ చేస్తున్నారో మీరు ఆ ప్రాంత ప్రజల ప్రయోజనాలు కాపాడడం నీ మొదటి కర్తవ్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అవినీతి చేయడం వల్ల మోడీ గారి పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నారో, అదేవిధంగా కిలార్ రోసయ్య గారు అవినీతి చేయడం వల్ల దిక్కుచోచని పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే
అది మాట్లాడాల్సినటువంటి పరిస్థితి, మనస్సాక్షిని, అంతరాత్మని చంపుకొని ఆ రోజు ఈ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి పరిస్థితులు నాకు కానీ కనుక వచ్చి ఉంటే, నేను కనుక కిలారి రోసయ్య గారి ప్లేస్లో ఉంటే నా రాజీనామా లెటర్ అసెంబ్లీ స్పీకర్కో పార్లమెంట్ స్పీకర్కి ఇచ్చి కొట్టేసి వచ్చేవాడిని. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, నేను కానీ ఈ భూమి మీద ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు అమరావతిని ఎవరు ఒక అంగుళం కూడా జనసేన నేత కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదనే దురుద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్ వ్యవహరించడం దారుణమన్నారు. తెనాలికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. పినపాడు 2 గేట్ల మధ్య ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంకు పాటుపడతానని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలందరూ కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని మనోహర్ కోరారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతో మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. మీరు ఆలోచించింది మన తెనాలి అభివృద్ధి కోసం, కానీ 5 సంవత్సరాల నుంచి మీరందరూ గమనించింది, మీరు కూడా కొన్ని సందర్భాల్లో ఎదుర్కోవాల్సి వచ్చింది ఒక అరాచకమైన పాలన. వాస్తవంగా తెనాలికి ఒక మంచి ప్రణాళిక పెట్టుకుంటే విజయవాడకి, గుంటూరుకి ఏ మాత్రం కూడా తగ్గకుండా మనకున్న వనరులతోటి చాలా అద్భుతంగా మనం కార్యక్రమాలు చేసుకోవచ్చు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి పథకం తీసుకురావాలని 10 సంవత్సరాల క్రితమే నేను 100 కోట్ల రూపాయలతో కృష్ణానది జలాలు తీసుకొచ్చి ఇక్కడ 162 కిలోమీటర్ల పైప్ లైన్ చేశాను. కానీ ఈ రోజున వాటర్లో పర్యటిస్తున్నప్పుడు ఆ పైప్ లైన్లు ఉన్నాయి కానీ సరిగ్గా సరఫరా రావడం లేదు, ఎక్కడ కూడా పనిచేయడం లేదు. కేవలం మున్సిపల్ పన్నుల పైన వచ్చే ఆదాయం ఉంటుంది. మీ పైన అదనంగా భారం పడకుండా, మిమ్మల్ని ఇబ్బంది పడలేకుండా కొత్తగా మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు. కానీ వీళ్ళు చేసింది ఏంటంటే రోడ్ల మీద కొన్ని రోడ్లు వేశారు, దానికి బిల్లులు తీసుకుని వెళ్ళిపోయారు. చక్కగా కొంచెం పార్కులు కానివ్వండి, రోడ్లు విస్తరించుకునే అవకాశం కానివ్వండి, వీటన్నింటినీ వాళ్ళ మనుషులైతే పక్కన పెట్టేశారు. పర్మిషన్ కూడా తీసుకోలేదు, ఇష్టం ఉన్నట్టు కట్టుబడేశారు. తెనాలి ప్రణాళికకి నష్టం జరిగే విధంగా వీళ్ళు పునాదులు వేశారు. 5 సంవత్సరాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు పాపం వాళ్ళు కనీసం రోజు 2 సార్లు వెళ్తూ ఉంటారు, విజయవాడ కానీ గుంటూరు కానీ. వాళ్ళకి ఈరోజు ప్రయాణం చేయలేని పరిస్థితి. మున్సిపాలిటీలో నిధులు ఏ విధంగా ఖర్చు అవుతున్నాయని ఎవరు ప్రశ్నించినా కూడా వాళ్ళపైన దాడులు. తెనాల్లో మంచి మున్సిపాలిటీ ఏర్పాటు చేసుకున్నాం. మీకు మౌలిక సదుపాయాల్లో ఎటువంటి వసతులు కాకుండా కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి గర్వపడే విధంగా మన తెనాలిని అభివృద్ధి చేసుకుందామని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా సందర్భంగా కోరుకుంటున్నాం. కూచిపూడి నాట్య పతాక స్వర్ణోత్సవ వేడుకలకు తెనాలిలోని నాట్య గురువులను ఆహ్వానించడం జరుగుతుందని కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ సొసైటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేదాంతం వెంకటాచలపతి తెలిపారు. కూచిపూడి నాట్య పతాక స్వర్ణోత్సవ వేడుకలకు తెనాలిలోని నాట్య గురువులను ఆహ్వానించడం జరుగుతుందని కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ సొసైటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేదాంతం వెంకటాచలపతి తెలిపారు. గురువారం స్థానిక కొత్తపేటలోని నృత్య గురువు బి రంగనాయకి స్వగృహంలో నృత్య గురువుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటాచలపతి మాట్లాడుతూ కూచిపూడి గ్రామంలో డిసెంబర్లో జరిగే కూచిపూడి నాట్య పతాక స్వర్ణోత్సవ వేడుకల ఆహ్వాన కార్యక్రమం తెనాలి నుండి ప్రారంభించినట్లు తెలిపారు. తెనాలిలోని నృత్య గురువులందరూ వేడుకలలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. నృత్య గురువు రంగనాయకి మాట్లాడుతూ కూచిపూడి గ్రామంలో నాట్య పతాక స్వర్ణోత్సవాలు వైభవంగా నిర్వహించేలా ఆర్ట్స్ సొసైటీ చర్యలు తీసుకోవడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వెంకటాచలపతిని నృత్య గురువులు సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో నృత్య గురువులు నిర్మల రమేష్, జంధ్యాల శ్రీరామచంద్రమూర్తి, ఏ వెంకటలక్ష్మి, చల్ల బాలత్రిపుర సుందరి, వసంత దుర్గ, జ్యోతి, ఆరాధ్యుల కన్నా, వేంపటి సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్ సొసైటీ తరఫున 2024 డిసెంబర్ 27, 28, 29 తారీఖుల్లో కూచిపూడి గ్రామంలో కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు జరగబోతున్నాయి. ఆ సందర్భంగా పురస్కరించుకుని నేను కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్ సొసైటీ సెక్రటరీగా ఇక్కడున్న తెనాలిలో ఉన్న కూచిపూడి నాట్య గురువుల్ని, కళాకారుల్ని, అలాగే విద్యార్థులు అందరినీ రాబోయే స్వర్ణోత్సవ పతాకాలకి ముందుగానే ఆహ్వానం పలుకుతూ ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఈరోజు గురువులందరూ వారి సంఘీభావాన్ని నాకు వ్యక్తపరిచారు. అందరూ
ఈ ఉత్సవాల్లో పాల్గొని ఇది మన ఉత్సవంగా మనం చేసుకుందామని వారు తెలియపరచడం జరిగింది. వారందరికీ మా సంస్థ తరఫున, కూచిపూడి గ్రామం తరఫున నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. కూచిపూడి గ్రామం అంటేనే నాట్యానికి అది సమాన ధర్మం భావంగా కలిగి ఉంటుంది. అటువంటి మా గురువుగారి అబ్బాయి అయినటువంటి వేదాంతం రతేశ్ శర్మ గారి అబ్బాయి వెంకట నాగచలపతి తాను ఒక డిసెంబర్లో పెద్ద ఘనంగా ఒక కూచిపూడి నాట్య పతాకావిష్కరణ మరి కార్యక్రమం తలపెట్టి మా అందరికీ కూడా ఆహ్వానించడానికి ఇక్కడికి రావడం మాకెంతో గర్వకారణంగా ఉంది. మేము కూడా కూచిపూడిలో ఒక భాగం అని అనుకోవడమే కాదు, ఆ వ్యవస్థలో మేము కూడా ఒక సంఘీభావం తెలుపుతూ ఒక కార్యక్రమంలో భాగం పంచుకునేందుకు వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నామని సంతోషంగా మా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ముఖ్యమంత్రి జగన్ విఫలం. కూటమి ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన కూటమి ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. పట్టణంలోని 24, 33 వార్డులకు చెందిన పలువురు వైసీపీ మహిళలు జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేనలో చేరిక. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.